పీడిఆర్ఎస్ ఎంట్రీ, ఇన్వర్షన్ ఎంట్రీ, ఇన్వర్షన్ ప్లస్ బ్రేకర్ ఎంట్రీ. ఇదేంటంటే ఐసీటీ ట్రేడర్స్, మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇవే చేస్తారు. అంటే ఇది చేయడం నేను తప్పు అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి నరేటివ్ లేకుండా జస్ట్ పీడిఆర్ఎస్ మాత్రమే మనం ఎంట్రీ, ఎగ్జిట్ లాగా ప్లాన్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. నరేటివ్ టాప్ ఆఫ్ ద కంటెంట్ లాగా మనం పెట్టుకోవాలి. నరేటివ్ ఉండిన తర్వాత దాని తర్వాత మనం ఈ పీడిఆర్ఎస్ యూజ్ చేస్తాం. పీడిఆర్ఎస్ అనేది లాస్ట్‌లో వస్తది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మన వాళ్ళంటే ఇంక్లూడింగ్ మీ, ఇంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను కదా! సో, ఒక పీడిఆర్ఏ కనిపిస్తే చాలు ఎంట్రీ చేసేద్దాం. ఇది నా ఎంట్రీ ఏమో. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్షన్ బ్రేకర్ వచ్చింది. ఇది రెస్పెక్ట్ ఇస్తది. మనం ఇక్కడి నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ ఇచ్చేస్తది. సో, ఇలాగేంటంటే ఒక లూప్‌లో ఇదొక సైకిల్. ఓకేనా? ఆ సైకిల్ మనం అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ చేసుకునేదాకా కొంచెం కష్టమవుతది. వన్స్ మీకు పీడిఆర్ఎస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ అని ఒక్క సింగిల్ పాయింట్ మీకు ప్రాపర్‌గా గాని అర్థమైతే, దెన్ మీరు చూసే పర్సెప్షన్ అంతా మారిపోతది. ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసాను ట్రై చేయండి. ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రాఫిటబుల్ అవుతాం. అలా కాకుండా నేను పీడిఆర్ఎస్ కనిపిస్తే చాలు ఎంట్రీ చేస్తాను. అదే మైండ్ సెట్‌లో ఉన్నామంటే ఇట్ వోంట్ వర్క్ యాక్చువల్లీ. ఓకేనా? అండ్ నరేటివ్. నరేటివ్ అంటే ఏంటంటే ఒక డైరెక్షన్. నీకది బుల్లిష్ వెళ్తుందా? బేరిష్ వెళ్తుందా తెలియాలి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా మనం బుల్లిష్ వెళ్తుంది, బేరిష్ వెళ్తుందని ప్రిడిక్ట్ చేయలేరు. దట్స్ ద ట్రూత్. దే ఆర్ స్ట్రగ్లింగ్, స్టిల్ స్ట్రగ్లింగ్. అండ్ ఈ కాన్సెప్ట్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే యూ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్. ఈజీలీ అని చెప్పను. యూ కెన్ ప్రిడిక్ట్ ఎగ్జాక్ట్‌లీ అది బుల్లిష్ వెళ్తదా? లేదా బేరిష్ వెళ్తదా? అనేది మీరు ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో, దానికోసం మనం మార్కెట్‌లోకి వచ్చాం. అది బుల్లిష్ వెళ్తుందా? బేరిష్ వెళ్తుందా? దాన్ని బేస్ చేసుకొని దాని తర్వాత మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం తప్ప ఫస్ట్ ఇనీషియల్‌గా మనం పీఆర్ఎస్ బేస్ చేసుకొని ఎంట్రీస్ తీసుకోకూడదు. సో, ఇక్కడ మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది కదా! ఫస్ట్ డైరెక్షన్ అర్థం కావాలి. డైరెక్షన్ ఇంకా మీకు అర్థం కావట్లేదంటే స్టిల్ మీరు నేర్చుకున్నాక ఇంకా చాలా ఉందని దానికి మీనింగ్. ఓకేనా? అండ్ నేను కొంతమందిని చూసాను. ఏంటంటే అంత ఖచ్చితంగా డైరెక్షన్ ఎలా చెప్పగలుగుతామంటే దట్ ఈస్ వాట్ ఐసీటీ కాన్సెప్ట్స్ అందుకే మనం నేర్చుకుంటున్నాం. ఇది అందరూ అచీవ్ అవుతారో లేదో నాకు తెలీదు. బట్ మనం దాంట్లో ఇంకా డీప్ డైవ్‌గా వెళ్ళిపోతే, ఇంకా డెప్త్‌గా వెళ్ళిపోతే, ఇంకా లాస్ట్ ఫైనల్‌గా వచ్చేది ఎగ్జాక్ట్‌గా బుల్లిష్ లేదా బేరిష్ అలా ఉంటది మ్యాటర్. ఇది కొంతమందికి ఈగో హర్ట్ అవ్వచ్చేమో. అదెలా చెప్తాంరా బుల్లిష్, బేరిష్ ఎగ్జాక్ట్‌గా అంటే యెస్, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంత పవర్‌ఫుల్‌గా మనం దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ మన గోల్ కూడా అలాగే ఉండాలి. ఎండ్ గోల్ అలాగే ఉండాలి. ఎండ్ గోల్ ఏదో మనం వచ్చాము, అటు ఇటు కదిలాము, తిరుక్కున్నాం, పీడిఆర్ఎస్ కనిపిస్తే ఎంట్రీ చేసుకున్నాం అంటే మనం ఆ డిఫరెన్స్ మిస్ అయిపోతాం. సో, ఇక్కడ మన ఎండ్ గోల్ ఏముండాలంటే కింద కంటే కిందకి, పై కంటే పైకి. సో, అలాంటి ప్రిడిక్షన్ చేయగలగాలి. అంటే ఆ లెవెల్ ఆఫ్ స్కిల్‌ని మనం మాస్టర్ చేయగలగాలి. అదే మన ఎండ్ గోల్. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్‌మెంట్. రిస్క్ మేనేజ్‌మెంట్‌లో చాలామంది ఏం చేస్తారంటే ఆర్ఆర్ ట్రేడర్స్ వచ్చేస్తారు. ఆర్ఆర్ అంటే రిస్క్ రివార్డ్ రేషియో ఏసేసి 13% ఆర్ఆర్, 11% ఆర్ఆర్, 12% ఆర్ఆర్. అది ఆర్ఆర్‌గా మీరు పెట్టుకుంటే మీరు ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఇది నేను చాలా సార్లు చెప్పాను. ఆర్ఆర్ బేస్డ్ ట్రేడర్స్‌గా ఉండొద్దు. జస్ట్ మీకది ఎగ్జాక్ట్‌గా తెలియాలి. ఎన్ని పాయింట్స్ మీరు రిస్క్ తీసుకుంటున్నారు. అది మీ అకౌంట్ బ్లీడ్ అవ్వకుండా ఎంతవరకు మీరు కాపాడుకోగలుగుతారు. మీరు ఎంత పొజిషన్ మీరు వెళ్ళగలుగుతారు అనే దాని మీద బేస్ ఉండాలి తప్ప లైక్ నేను 13 ఆర్ఆర్ ట్రేడ్ చేశాను. లేదా 23 ఆర్ఆర్ ట్రేడ్ చేశాను. అవంతా ఎలా ఉంటదంటే చూసేదానికి బావుంటది బయట నుంచి. కానీ అదంతా ఫేక్. అంతా మార్కెటింగ్ గిమ్మిక్స్ అదంతా. సో, అది మీకు కోర్స్ పర్చేస్ చేపిచ్చేదానికి చూపిచ్చే ఒక కార్డ్ అది. ఓకేనా? ఆహ్, దాన్ని అవాయిడ్ చేయండి. దాన్ని అవాయిడ్ చేసి మీరు మీరెన్ని పాయింట్స్ మీరు టార్గెట్ చేయగలుగుతున్నారు. ఎన్ని పాయింట్స్ రిస్క్ చేస్తే మీరు ఎన్ని పాయింట్స్ టార్గెట్ చేయగలుగుతున్నారు. తర్వాత ఎన్ని పాయింట్స్ మీకు స్టాప్ లాస్ వస్తుంటే మీరు తీసుకోగలుగుతున్నారు. సమ్‌టైమ్స్ ఏమవుతదంటే 60, 70 పాయింట్స్ వస్తున్నా గానీ కొంతమంది అలా బ్లైండ్‌గెళ్లి ట్రేడ్ చేస్తా ఉంటారు. అంటే మీకది తెలియాలి. మీరది డైజెస్ట్ చేసుకోగలుగుతారా లేదా అని. లేదంటే ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోతారంటే ఎమోషన్స్ వచ్చేస్తాయి. అబ్బా! పోయింది స్టాప్ లాస్ 70 పాయింట్స్. ఇది అంటే సమ్‌టైమ్స్ అదేమవుతదంటే మనం ఎంత ఎగ్జాక్ట్‌గా ప్రిడిక్ట్ చేసినా 1, 2 ట్రేడ్ స్టాప్ లాస్ పడతది. అలాంటి స్టాప్ లాస్‌ల్లో మీది 70 పాయింట్స్, 80 పాయింట్స్‌కొచ్చి కూర్చుందంటే అది ఇట్ విల్ అది ఆ ఎమోషన్ మీకు తెలుస్తది. ఆ ట్రేడ్ డైరెక్షన్‌లో ఉంటే అప్పుడు తెలుస్తది. చాలా చాలా బాధపడిపోతారు. అది దానివల్ల ఏమవుతదంటే చాలా థింగ్స్ మనకి ఎక్కువ నలిపేస్తది మన బ్రెయిన్‌ని. సో, ఇవి మనం కంట్రోల్ చేసుకొని కంట్రోల్ అనేం లేదు. అంటే అర్థం చేసుకుంటే చాలు. ఎగ్జాక్ట్‌గా మనకెళ్ళే డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలిసిన తర్వాత మనం ఎగ్జాక్ట్‌గా పీడిఆర్ఎస్‌ని ఆ డైరెక్షన్ యూజ్ చేసి జస్ట్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకునే దాని కోసం మాత్రమే పీడిఆర్ఎస్.
ఓకేనా? తర్వాత నీ డ్రా ఆన్ లిక్విడిటీ తెలియాలి. ప్రైస్ ఎక్కడికి వెళ్ళి ఆగద్ది. మీ టార్గెట్ ఎంతవరకు తీసుకోవాలో తెలియాలి. అది తెలియలేదంటే కొంచెం నీకు స్ట్రగ్లింగ్‌గానే ఉంటది. ఓకేనా? సో, అందుకే కీ లెవెల్స్, లిక్విడిటీస్ కానీ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. దాని తర్వాత డోంట్ బి ఏ ఆర్ఆర్ ట్రేడర్. హ్మ్. అది అది మార్కెటింగ్ గిమ్మిక్ ఇందాక నేను చెప్పినట్టు. బి ఏ ఎగ్జాక్ట్‌గా కన్సిస్టెన్సీ ట్రేడర్స్. లైక్ ఇన్ని పాయింట్స్ వస్తుంటే ఇన్ని తీసుకోవాలి. అలాగ మీరు పెట్టుకోండి. సో దట్ మీకేమవుతదంటే మీరు కాలిక్యులేట్ చేసుకున్న దానికి బావుంటది స్టాప్ లాసెస్‌ని. తర్వాత మీరు దాన్ని ఆహ్, కన్సిస్టెన్సీగా డే బై డే మీరు చేసేదానికి బావుంటది. అండ్ ఇంకొకటేంటంటే ఒకరోజు స్టాప్ లాస్ పడిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు స్టాప్ లాస్ వచ్చింది. స్టాప్ లాస్ వచ్చిందంటే మళ్ళీ వెళ్ళేసి వెంటనే ట్రేడ్ చేసేదానికి ఆలోచించొద్దు. జస్ట్ స్కిప్ ద ట్రేడ్. అది మీకు కరెక్టా? రాంగా? అన్నీ పక్కన పెట్టేసేయండి. అండ్ నా వరకు వచ్చేసరికి ఏమవుతదంటే ఒకరోజు నేను ఏదన్నా స్టాప్ లాస్ తీసుకున్నానంటే అదే డే నేను మళ్ళీ ట్రేడ్ చేశానంటే నాకు నెక్స్ట్ వచ్చే ట్రేడ్ కూడా స్టాప్ లాస్. ఇప్పుడు ఒక $300 50 అకౌంట్‌లో నేను స్టాప్ లాస్ తీసుకున్నానంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ట్రేడ్ ఇంకొంచెం పెద్ద స్టాప్ లాస్ వస్తది. ఒక $500 వస్తది. అప్పుడు ఓవరాల్‌గా $800 అయిపోతది. అది మన అకౌంట్‌ని బ్లీడ్ చేస్తా ఉంటది. దానివల్ల ఏమవుతదంటే మనం ప్రాఫిటబుల్ అయ్యేది కూడా తగ్గుతా వెళ్తాం. సో, దానికోసంగా మనం ఏం చేస్తామంటే మనం ఒక స్టాప్ లాస్, ఒక డే ఇనఫ్. ప్రాఫిట్ కూడా అంతే. 1 డే ప్రాఫిట్ వచ్చిందా ఒక ట్రేడ్‌కి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. యూ ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఎనీ ట్రేడ్. ఒక ట్రేడ్ మాత్రమే మీకు అలా ఉంటది. అలా అని చెప్పేసి మీరు ఎవ్రీ డే మీరు ట్రేడ్ చేయాల్సిన అంటే అలా రూల్ పెట్టుకోవద్దు. ఒక వీక్‌లో 3-2 ట్రేడ్స్ మీకు చేయగలిగితే చాలు. సో, అది మీకు చాలా 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 పవర్‌ఫుల్‌గా ఉంటది. చాలా కన్సిస్టెన్సీని బిల్డ్ చేస్తది. సో, దిస్ ఆల్ అబౌట్ దీస్ పాయింట్స్. అది మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఈ పాయింట్స్ అన్నీ ప్రాఫిటబుల్ అవుతాం. అలా కాదు నేను వస్తాను, రాండమ్ కొట్టేస్తాను, రాండమ్‌గా ఎళ్ళిపోతాను, నాకు డబ్బులొచ్చేయాలి అంటే నీ ఫ్లాస్ నీకు తెలియాలి. ఇప్పుడు నేను ఇయన్నీ చెప్పినయి ఏంటంటే ఫ్లాస్ ఇవంతా. అంటే ఎలా పడితే అలా ట్రేడ్ చేయకూడదు. దానికొక సర్టెన్ రూల్ బేస్డ్ ఐడియాస్ ఉండాలి అనేది. ఇవంతా ఒక రూల్స్ ఇవన్నీ. ఇవన్నీ మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకే అర్థమవుతది. అంటే రూల్స్ పెట్టుకుంటానే ఎళ్లి ట్రేడ్ చేయాలని కాదు. మీ ఫ్లాస్ వచ్చినప్పుడు ఆ ఫ్లాస్‌కి ఒక ఫుల్ స్టాప్ ఏం పెడతదంటే రూల్స్. సో, అందుకే రూల్ బేస్డ్ ఐడియాతో ట్రేడ్ చేయండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి 100% ఛాన్స్ ఉంటది. అండ్ ఇంకో మాట ఏంటంటే ఫైనల్‌గా ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ యూజ్ చేసి నువ్వు కింద కంటే కిందకి, పైకంటే పైకి ఎళ్ళేలాగా నువ్వు ప్రిడిక్ట్ చేయగలుగుతావు. అంత పవర్‌ఫుల్ కాన్సెప్ట్స్ ఇవి. డోంట్ మిస్‌యూజ్ ఇట్. అండ్ ఇది యాహ్! దట్స్ ఆల్ గైస్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్. I don't understand what's playing on my mind lately. It's slow and messy. I don't understand when be so nice to me. Baby, you just met me. I don't